శిరీష ఈ మధ్య బ్యాంకులు మూతపడుతున్నాయంటూ వార్తలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. నేను కష్టపడి దాచుకున్న డబ్బంతా ఎక్కడ పోతుందా అని చాలా టెన్షన్ గా ఉంది. అయ్యో అంత టెన్షన్ పడకే, నీ డబ్బులు ఎక్కడికి పోవు. నీ బ్యాంకులో ఉన్న డబ్బులకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుంది. డిఐసిజిసియా? అదేం కొత్త పేరు? అంటే బ్యాంకు మూతపడితే నా డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయా? అన్నీ కాదు, కానీ నీ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి అన్నిటితో కలిపి ఒక్కో బ్యాంకుకి గరిష్టంగా 5 లక్షల వరకు డిఐసిజిసి అండర్ లో 100% ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ కల్పిస్తున్న సెక్యూరిటీ. అవునా? మరి నా పేరుతో 2 వేరు బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే? అలా అయితే ఒక్కో బ్యాంకుకి విడివిడిగా 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కానీ నీ బ్యాంకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ లిస్ట్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఉంటే మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, కానీ ఎలా చెక్ చేసుకోవాలి? అది చాలా ఈజీ. దానికోసం నీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి డిఐసిజిసి అని టైప్ చేయి, చాలు వచ్చేస్తుంది. పైనే దానిపైన క్లిక్ చేయి. సైడ్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే డిపాజిటర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చెయ్యి. అందులో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది. దాంట్లో నీ బ్యాంక్ ఏదో ఆ నేమ్ ని టైప్ చేయి. ఒకవేళ ఇలా గ్రీన్ కలర్ లో వచ్చిందనుకో, పలానా బ్యాంక్ ఈజ్ ఇన్సూర్డ్ బై డిఐసిజిసి అని, అంటే ఇన్సూరెన్స్ కవర్ ఉంది అన్నట్టు. ఒకవేళ రెడ్ కలర్ లో వచ్చిందనుకో నువ్వు టైప్ చేసిన బ్యాంక్ నేమ్ కి, అది ఇన్సూరెన్స్ అండర్ లో లేనట్టు. అంతే, సింపుల్. అబ్బా, ఇప్పుడు కాస్త రిలీఫ్ గా ఉంది. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నాకా? నేను రోజు బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని ఫాలో అవుతా. మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. బాస్ వాలా, బీ ద బాస్.